సూర్యాపేటలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని హాస్పిటల్కు తరలించారు. దీనిపై ఇప్పటివరకు కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. కంపెనీ ఎదుట సమీప ప్రాంతాల గ్రామస్తులంతా కూడా ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, కంపెనీ యాజమాన్యం ఇంకా స్పందించలేనట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి వరుసగా ఫార్మా కంపెనీలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు నల్గొండ జిల్లాలో ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితులు. ఒకవైపు చౌటుప్పల్, భూగాన్పోచపల్లి, బీబీ నగర్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాల కారణంగా కార్మికులు ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అదే సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆడుతుంది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు 7వ వార్డు మధ్యలో ఉంటుంది సువెన్ ఫార్మా కంపెనీ. అయితే గతంలో జరిగినటువంటి ప్రమాదం కారణంగా దాన్ని నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలోనే నోటీసులకి సమాధానం ఇవ్వకుండా పేరు మార్చి ప్రస్తుతం అక్కడ కోహెన్స్ పేరుతోటి ఫార్మా కంపెనీ నిర్వహించినటువంటి క్రమంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 10 నిమిషాల సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి బాయిలర్స్ పేలడంతో గ్యాస్ లీక్ అయి అందులో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులను మనకు తొలుత సమాచారం వచ్చింది. ప్రస్తుతం అయితే 6 కార్మికులు కూడా అస్వస్థతకు గురైనట్టు కూడా తెలుసు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మెరుగైనటువంటి చికిత్స నిమిషం హైదరాబాద్ తరలించినట్టు తెలుసు. మరొక 4 మాత్రం సూర్యాపేటలోని వివిధ ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ గతంలో సువెన్స్ ఫార్మాగా ఉన్నటువంటి క్రమంలోనే 6 సార్లు ప్రమాదం జరిగినటువంటి క్రమంలోనే స్థానికులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కంప్లైంట్ చేసినటువంటి క్రమంలోనే ఆ నోటీసులు ఇచ్చింది. పరిశ్రమల శాఖకు సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఆ నోటీసులను తప్పించుకునేందుకు ఆ పేరు మార్చి సువెన్స్ కంపెనీ కాస్త కోహెన్స్ కంపెనీగా మార్చి ప్రస్తుతం కంపెనీ అదే స్థానంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ స్థానికుల ప్రాణాల మీద కూర్చుంది అని చెప్పేసి కంపెనీ మార్చేలాగా కనీసం అధికారులు చొరవ తీసుకోలేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 6వ వార్డు 7వ వార్డుకి సంబంధించినటువంటి 200 మంది కార్మికులు కూడా కంపెనీ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ప్రమాదం కారణంగా తాము ఉక్కిరి అవుతున్నాం, ఊపిరాడక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రాణాల మీదకి వస్తే ఎవరు పట్టించుకుంటారు, ఎవరిది బాధ్యత అని చెప్పేసి కూడా వాళ్ళైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ స్థాయిలో ప్రమాదం బాయిలర్ పేలింది. అదే సమయంలో కార్మికులు అస్వస్థతకు గురైనప్పుడు కూడా కంపెనీ యాజమాన్యం నుంచి కనీసం స్పందన లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. కార్మికులకు సంబంధించి అందులో పనిచేస్తున్నటువంటి సహచర కార్మికులే ఆసుపత్రికి తరలించాలి తప్పిస్తే కంపెనీ యాజమాన్యం ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి నోటు కూడా విడుదల చేయలేదని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే కార్మికులతో పాటు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీని ఖచ్చితంగా అక్కడి నుంచి తరలించాలని చెప్పి చెప్తున్నారు. అస్వస్థతకు గురైనటువంటి కార్మికులకి రక్షణ కల్పించాలి, మెరుగైనటువంటి చికిత్స అందించాలి. ఆ కార్మికుల రక్షణను కూడా పణంగా పెట్టి, ప్రాణాలను కూడా పణంగా పెట్టి రక్షణ చర్యలు తీసుకోకుండా కంపెనీ నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నారు. హరి. All right, Ashok. Thanks for the inputs.